హలో నేను మీ చిన్ని. మీకైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. నేను ఇంట్లో ఎలా రెడీ చేసుకున్నాను వినాయకుడిని చూపించబోతున్నా. ఇలా ఆర్చ్‌లాగా రెడీ చేసుకొని చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను మన బొజ్జ గణపయ్యకి. చూసారు కదా! ఇలా మొత్తం నేనైతే ఇలా సెట్ చేసేసుకున్నాను. మొత్తం ఫ్రూట్స్ అలాగే నేను చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. నేనేం ప్రసాదాలు చేశానో చూపిస్తా. పులిహోర, అలాగే కొంచెం శనగలు, అలాగే కొంచెం సలిమిడి, అలాగే కొంచెం వడపప్పు, పాల తాలికలు, అలాగే ఉండ్రాలు, అలాగే కుడుములు కూడా చేశామండి. అలాగే ఫైనల్‌గా వినాయకుడిని ఇలా ప్రతిష్ఠించేసుకున్నాను. పూర్వకాలములో సూత మహాముని అని ఒక గొప్ప మహర్షి గారు ఉండేవారట. ఆ మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని పోగు చేసి వాళ్ళందరికీ కూడా గణపతి ఎలా పుట్టాడు, అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది, గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు, ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి, వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి, ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట. ఆ కథ మనం కూడా శ్రద్ధగా విందాం. పూర్వకాలములో గజరూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు. గజరూపము అంటే ఏనుగు. ఆయనకి మన శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు శిరస్సు, ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవారు. ఆ గజాసురుడు ఈశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా గజాసుర, ఫైనల్లీ మేమైతే ఇలా పూజ చేసేసుకున్నాము. మనం ఈ వినాయక చవితి కోరుకోవాల్సిన మొట్టమొదటి కోరిక ఏంటి, మన ఆంధ్ర తెలంగాణ సైడు వరదలు వచ్చి చాలామంది నష్టపోయారు, చాలామంది ప్రాణాలు పోయాయి, చాలామంది అనాథలుగా మిగిలారు. వాళ్ళందరికీ మనోధైర్యం ఇచ్చి మునుపట్లాగా వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని బొజ్జ గణపైన మనసారా కోరుకుందాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.